హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఫోన్పే గురించి. మనీ ట్రాన్స్ఫర్ ఈజీగా చేయగలం ఫోన్పే ద్వారా. ఫోన్పే మర్చెంట్ అకౌంట్లు కూడా ఉంటాయి. 2-3 బ్యాంకులని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోవచ్చు. చాలా యూజెస్ ఉంటుంది ఈ ఫోన్పే ద్వారా. ఫోన్పే అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ యాప్. బిన్నా ట్రాన్స్ఫర్ కూడా త్వరగా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీ. ఎక్కడైనా షాప్ దగ్గర పోయేసి మనం ఫోన్పేలో ఈజీ కొట్టచ్చు. పేటిఎం అవి అయితే కొంచెం టైం తీసుకుంటాయి. నెట్ చాలా ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలంటే, నేను ఆల్రెడీ ఫోన్పే లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఫోన్పే అని కొట్టేస్తే, ఒక్క నిమిషం, ఫోన్పేలోకి వెళ్ళేసి ప్లేస్టోర్లోకి ఫోన్పే అని టైప్ చేస్తే మీకు ఫోన్పే యాప్ వస్తుంది. అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసమే ఇదంతా చేయాలన్నా నేను మీకు డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను ఆల్రెడీ చేసినా కాబట్టి అప్డేట్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫోన్పే ఎలా ఓపెన్ ఏమిటి స్పెషల్ చూద్దాం. ఫోన్పే బ్యాంక్తో ఏదైతే నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యి ఉంటుందో ఆ నెంబర్తోనే మీరు లాగిన్ అవ్వాలి. అలాగే మీరు అలా చేస్తేనే మీకు ట్రాన్సాక్షన్ అన్నీ అవుతాయి, లేదంటే కావు. బ్యాంక్కి ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో, ఇది నా నెంబరు, బ్యాంక్ లింక్ అయింది. ఆ నెంబర్ని నేను ఇచ్చాను. ఇస్తే రిఫర్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. అది అయిపోయిన తర్వాత మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకుంటే ఆ బ్యాంక్కి ఈ మొబైల్ నెంబర్ యాడ్ అయ్యి ఉంటే మీకు మనీ చూపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీకు చూపిస్తాను. నా అకౌంటు హోమ్ అయితే ఇవన్నీ ఉంటాయి. మన దాంట్లో మనీ ఉంటే రీఛార్జ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, క్రెడిట్ కార్డు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, గ్యాసు, వాటర్ బిల్లు, డేటా కార్డు, ఇన్సూరెన్స్, మున్సిపల్ ట్యాక్స్, మీకు ఇన్ని ఆప్షన్స్ మనం ఫోన్పే ద్వారా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? స్టోర్స్, మన నియర్లో ఏం ఫోన్పేని అవైలబుల్ ఉన్న స్టోర్స్ ఏమున్నాయి, షాప్స్, అవన్నీ చూసుకోవచ్చు. మన నియర్లో ఏమేమి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, నేనున్న ఏరియాలో ఫోన్పే యూజ్ చేసే షాప్స్ ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో. వీటన్నిటిలో పోయి మనం డైరెక్ట్ ఫోన్పే ద్వారా చేస్తే దాంట్లో మనకి కూపన్స్ కూడా వస్తాయి. దాని విధంగా కూడా మనకి బెనిఫిట్ ఉంటాయి. ఇవి యాప్స్. ఈ యాప్స్లో మనకి పర్సంటేజ్లు ఉంటాయి అన్నట్టు. వీక్లీ ఈ యాప్ ద్వారా మనం కానీ బుకింగ్ చేసుకుంటే ఇంత పర్సంటేజ్లో కూపన్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్? ఫోన్పే ఇవన్నీ ఆఫర్ ఇస్తున్నాయి. ఈ కంపెనీలన్నిటికి ఫోన్ చేసి మనం ఓలా బుక్స్ చేసుకుంటే ఇంత పర్సంటేజ్, ఓయో హోటల్స్ బుక్ చేసుకుంటే ఇంత పర్సంటేజ్ అని ఫోన్పే ఇస్తుంది. మన మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే, మన మనీ ఎంత ఉంది అనుకుంటే చూసుకునేదానికి ఫోన్పేలోకి వెళ్తే డైరెక్ట్ మై మనీలో ఫోన్పే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనం ఎంత అమౌంట్ కొడితే అంత అమౌంట్ విత్డ్రా డైరెక్ట్ అవుతుంది మన అకౌంట్లో పెట్టి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక అకౌంట్ని యాడ్ చేసుకున్నా ఫస్ట్. తర్వాత నెక్స్ట్ నా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా. ఇలా కాదు, ఇంకోటి కూడా నాకు ఎక్స్ట్రా ఉంది అనుకుంటే యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీరు యాడ్ చేసుకొని ఇంకో బ్యాంక్ నుంచి కూడా మీకు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రీఛార్జ్, జియో మనీ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేయచ్చు. క్యూఆర్ కోడ్, ఒకవేళ మనం ఏదైనా షాప్కి పోయినాం అనుకో, షాప్కి వెళ్ళిన తర్వాత మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డైరెక్ట్ సెండ్ కొట్టేస్తే అది వచ్చేస్తుంది. మనం ఎంత మనీ అయితే అంత మనీ సెండ్ చేయొచ్చు డైరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మనీ హిస్టరీ, ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మన ట్రాన్సాక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెంతకన్నా ఇంకా ఫోన్పేలో ఇంకేం స్పెషల్ ఏం లేదు. ఒకవేళ రివార్డ్స్, ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ ఏమి ఉన్నాయి, నెట్స్లో ఉంది, రావట్లేదు, చూపిస్తాను ఆఫర్స్ ఏమి ఉన్నాయని. అప్ టు 100 క్యాష్ బ్యాక్. ఇది కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ మనం అప్పుడు ఏదైనా చేసుకుంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 200 క్యాష్ బ్యాక్. మెడ్ ప్లస్ అయితే 50 రూపీస్. ఇలాంటి క్యాష్ బ్యాక్స్ వస్తాయి. ఇందాక చెప్పాను కదా, ఎన్నో కంపెనీలు ఉన్నాయి అని. 40% డొమైన్స్ అయితే, పిజ్జా అయితే, ఇలాంటి చాలా ఆఫర్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఫోన్పే ఈజ్ సో బెస్ట్ అంటే బెస్ట్.
చాలామంది యూజ్ చేస్తుంటారు, ఈజీగా ఉంటుంది ట్రాన్సాక్షన్ కూడా. అందుకని మీరు కూడా ఫోన్పే వాడతారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ 3 వీడియోస్ చేస్తుంటాను. మీకు కొత్త ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ యొక్క ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్?